నమస్కారం అండి. జై శ్రీరామ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేటి మన అంశం భస్మాసుర వధ అనే కథ. పూర్వం ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతని పేరు భస్మాసురుడు. రాక్షసుడు అంటే అలాంటి రాక్షసుడు కాదండి, భయంకరమైన రాక్షసుడు. అతనికి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక కూడా మామూలు కోరిక కాదు. ఇప్పుడు మన అమెరికా ప్రధాని ట్రంప్ ఎలా ఉన్నాడో అలా తను మాత్రమే బతకాలి, ఇంకెవరూ బతకూడదు, అలాంటి కోరిక. అందుకు ఏం చేయాలి అని ఆలోచించగా పరమశివుని ప్రసన్నం చేసుకుంటే వరం దక్కుతుంది కదా అని చెప్పి తపస్సు మొదలు పెడతాడు. అది చాలా కఠినమైన తపస్సు. ఈ తపస్సులో పడి తన రోజులు మర్చిపోయాడు. ఎలా అంటే రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, ఏళ్ళు గడిచాయి, కానీ భస్మాసురుడి తపస్సు మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదు. ఎట్టకేలకి శివుడు కరుణించి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవ్వగానే తెలిసిందే కదా, మన తెలుగు చిత్రాల్లో చెప్తారు కదా ఒకే ఒక డైలాగు, భక్త నీ భక్తికి మెచ్చా, ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు శివుడు. దానికి భస్మాసురుడు తన తపస్సును బాగా సంతోషించాడని అర్థమయ్యి, ఇక నా టైం వచ్చింది, నేను నా కోరికను కోరుతా అని కపటమైన తన కోరికను కోరాడు. అదేంటనగా, శివుడా, నేను ఎవరి తలపై చేయి పెడితే వాళ్ళు వెంటనే బూడిదైపోవాలి అని వరం కోరగా శివుడు వెంటనే షాక్ అయిపోయి, సర్లే ఏం చేస్తాం, వచ్చాం కదా, వాడి భక్తికి మెచ్చి వరం ఇవ్వాలి తప్పదు కదా అని సరే తదాస్తు అంటాడు. ఇక ఆ దెబ్బకి భస్మాసురుడు చాలా పవర్ఫుల్ అయిపోతాడండి. ఇక ఈ పవర్తో తన బుద్ధి మొత్తం బయటపెడతాడు, తన నిజస్వరూపం మొత్తం బయటపెడతాడు. అహంకారంతో రాక్షసుడు కదా, తెలిసిందే కదా, ఒక పెద్ద వెకిల్ నవ్వుతూ, ఇప్పుడు నన్ను ఇంకెవ్వరు ఆపలేరు కాబట్టి ఈ వరం పనిచేస్తుందా లేదా శివ, నీ మీదే పరీక్షిస్తా అని చెప్పి శివుడి నెత్తి మీద చేయబెట్టడానికి వెళ్తాడు. ఇక తన నెత్తి మీదే చేయబెట్టడానికి వస్తున్న భస్మాసుడిని చూసి, అరే రే, పెద్ద సమస్య నాకే వచ్చిందే, అరే ఆజామో లగెత్తు అంటూ శివుడు ఇక పరిగెట్టడం మొదలుపెట్టాడు. అడవుల్లోకి, కొండల్లోకి, కోనల్లోకి, దేవలోకాల్లోకి అన్ని వైపులా పరిగెట్టాడు. ఎక్కడికి పరిగెట్టినా సరే భస్మాసురుడు మాత్రం వెంటాడుతూనే ఉన్నాడు, వదలట్లేదు అస్సలు. ఇక శివుడే భయపడితే దేవతలు ఎలా ఉంటారు, వాళ్ళు భయపడడం మొదలుపెట్టారు. భయపడుతూ విష్ణువు దగ్గరికి వెళ్ళి పాహిమాం పాహిమాం రక్షమాం అంటూ వేడుకుంటున్నారు. అలా వేడుకోగానే విష్ణుమూర్తి కరిగిపోయి ఇతన్ని చంపడానికి ఏదన్నా ఐడియా ఇవ్వాలి అనుకుంటూ, సరే మోహిని అవతారం వెతుదాం అనుకుంటూ మోహిని రూపంలోకి మారిపోతాడు మహావిష్ణువు. ఇక మోహినిలా మారి భస్మాసురుడు ముందుకు వెళ్ళగానే భస్మాసురుడు తనను చూసి మంత్రముగ్ధుడైపోయి తనను అడుగుతాడు, ఓయ్ సుందరి, ఎవరు నీవు, ఎంత అందముగా ఉన్నావు, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏమి చేయాలి అని శివుడిని మర్చిపోయి మరి మోహిని గురించి అడుగుతుంటాడు. దానికి మహావిష్ణువు, నా పేరు మోహిని, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా నాట్యం చెయ్యాలి అని చెప్తుంది. దానికి మన భస్మాసురుడు కరిగిపోయి ఎలా అయినా తనను పెళ్లి చేసుకోవాలి అని, సరే ప్రారంభించు, నేను చేస్తాను అంటాడు. ఇక మోహిని మొదలు పెడుతుంది తన నాట్యం. చెయ్యి ఎత్తితే భస్మాసురుడు చెయ్యి ఎత్తుతాడు, మోహిని వెనక్కి తిరిగితే భస్మాసురుడు వెనక్కి తిరుగుతాడు. అలా చివరికి మోహిని తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకుంటుంది. భస్మాసురుడు తనకిచ్చిన వరాన్ని మర్చిపోయి తను కూడా తన చేతిని తన తలపై పెట్టుకుంటాడు. అలా భస్మం అయిపోతాడు, అదే బూడిదైపోతాడు. అలా శ్రీ మహావిష్ణువు మళ్ళీ లోకాన్ని మొత్తాన్ని కాపాడేస్తాడనమాట. సో దీనిలో మనకు అర్థమైన నీతి ఏంటంటే, అహంకారం, లోభం, దురాలోచన ఇవన్నీ చివరికి మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తాయి. దేవుడు వరమిచ్చాడు కదా అని దుర్వినియోగం చేయకూడదు, అది మనకే శాపంగా మారుతుంది. సో నేను చెప్పిన ఈ కథ మీకు ఆల్రెడీ తెలుసని నాకు తెలుసు, కానీ ఏదో నాకు తోచినంతలో మళ్ళీ చెప్పాను. మీకు నచ్చితే చూసి వదిలేకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను కథను ఎలా చెప్పానో కామెంట్ చేయండి. ఏమన్నా మార్చుకోవాలంటే చెప్పండి, మార్చుకుంటాను. అలాగే మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.